ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరి దగ్గర 1 crore ఉంది. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈక్విటీ అనగానే చాలామంది స్టాక్స్ అనగానే మ్యూచువల్ ఫండ్స్ గుర్తొస్తుంది. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టారు. సపోజ్ ఒక పర్సన్ 1 crore అదే ఒక పర్సన్ ఏఎఫ్‌లో పెట్టారనుకుందాం. సో, ఏఎఫ్‌లో పెట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే నెక్స్ట్ 10 ఇయర్స్‌లో చూస్తే ఆర్ 15 ఇయర్స్‌లో చూస్తే ఇది 12 CR అవుతుందండి. మనకి 12 CR దాకా అయ్యే అవకాశం ఉంది. వేరేస్ మ్యూచువల్ ఫండ్స్‌లో చూస్తే మనకి దగ్గర చూస్తే హార్డ్‌లీ 8 crores అవుతుంది. సో, ఆ 8 crores కూడా మనం టాక్స్ కట్టాల్సి ఉంటుంది 12.5%. సో, అలా నికరంగా చూస్తే మనకి దగ్గర 7.5 crores వచ్చినట్టు అవుతుంది. అదే కనుక ఏఎఫ్‌లో పెడితే మనకి 12 crores వచ్చిందండి. సో, ఒక లాంగ్ టర్మ్‌లో మనం చూసినా కూడా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఏఎఫ్ ఈస్ ది బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే మనం టాక్స్ కట్టక్కర్లేదు. ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది. మనకి అనూహ్యంగా కూడా చూస్తే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనగానే సాధారణంగా చేసే పెద్ద తప్పు ఏంటంటే అందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థీమాటిక్ సెక్టర్ ఫండ్స్ అని చెప్పి మనం చాలా రకాలుగా డివైడ్ చేస్తాం. ఆ 1 crore చూస్తూ మనం 20 ఫండ్స్‌లో పెడతామండి. అందులో కేవలం 5 ఫండ్స్ బాగుంటాయి. రిమైనింగ్ 15 ఫండ్స్ పెద్ద రిటర్న్ ఇవ్వవు. ఆన్ యావరేజ్‌గా మన రిటర్న్ బాగా తగ్గిపోతుంది. మనం 15% కనుక కాలిక్యులేట్ చేసుకుంటేనే మనకు వచ్చింది 7.5 crore దాకా వచ్చింది. అదే కనుక వాళ్ళు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అని చెప్పి, మల్టీ అసెట్ ఫండ్ అని చెప్పి, లార్జ్ క్యాప్ అని, ఇండెక్స్ ఫండ్స్ అని, ఈటీఎఫ్ అని ఇవన్నీ యాడ్ చేస్తూ పోతే కనుక ఇంకా గణనీయంగా 12% వస్తుందండి. సో, కాబట్టి ఎవరికన్నా జనరేషన్స్ కూర్చొని తినాలి అంటే మాత్రం ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఏదన్నా ఉంది అంటే మాత్రం అది కనుక ఏఎఫ్ఐ అవుతుందని చెప్తున్నాను. థాంక్ యూ.